ఈ నెల 14న ప్రకాశం జిల్లా చీరాల ముంతావారి కూడలిలో బొనిగెల శ్యాంబాబు అనే యువకునిపై జరిగిన హత్యాయత్నం కేసులో 5 నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు శ్యాంబాబును ద్విచక్ర వాహనంపై వెంబడించి కత్తితో నరికారు. గాయాల పాలైన శ్యాంబాబును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక మహిళతో పాటు 4 అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఇన్వెస్టిగేషన్ 6 ముద్దాయిలని తెలిసింది. 6 ముద్దాయిల్లో 5 ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం. జొన్నలగడ్డ ప్రభుదాసు, జొన్నలగడ్డ అశోక్ కుమార్, ఉప్పు రమేష్, సాకినేని శివపార్వతి, దేవిశెట్టి మస్తాన్రావు. అయితే ఈ బొనిగెల శ్యాంబాబుకి ఇప్పుడున్న ముద్దాయిలకి గతంలో నుంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళంతా కలిసి ఒక హత్య చేయడం కోసం ఒక పథక రచన కూడా చేశారు. ఆ సంబంధించి దాంట్లో డబ్బులు కూడా కొంత వీళ్ళకి ముట్టినాయి. ఆ డబ్బుల విషయంలో వీళ్ళ మధ్య ఘర్షణలు జరిగినాయి. 1 టౌన్లో 117/17 అనే ఒక కేసు కూడా నమోదయ్యింది. బొనిగెల శ్యాంబాబు రిమాండ్కి కూడా వెళ్ళొచ్చాడు. ఆ కేసులో ఆయన రిమాండ్ నుంచి వచ్చాక తిరిగి దాడి చేస్తాడనే అనుమానంతో వీళ్ళందరూ కలిసి ఒక హత్య రచన పథకం చేశారు.